నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. రాష్ట్రంలో బీసీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. చర్చ నడుస్తుంది పెద్ద ఎత్తున. అంతా గూడా మాకు బీసీలకు అన్యాయం చేశారని జెప్పేసి బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ గూడా ముందుకొస్తున్నారు. అయితే ఇందులో ఏం మిస్టేక్స్ జరిగాయి? ఎందుకు బీసీల విషయంలో ఎందుకు గవర్నమెంట్ తప్పు చేసింది అనే విషయాలన్నీ గూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. బీసీ బీసీ విద్యార్థి సంఘ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వేముల రామకృష్ణ గారున్నారు. మరి బీసీల కోసం ఆయన ఏ విధంగా స్టాండ్ తీసుకున్నారు? కేవలం విద్యార్థులకే కాకుండా బీసీల కోసం కూడా స్టాండ్ తీసుకున్నారా లేదా అనే అంశాలన్నీ కూడా తన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సహస్ర గారు. సార్, బీసీల గురించి మీరు స్టాండ్ తీసుకున్నారు అనేది చెప్తా ఉన్నారు. అంటే ఏ రకంగా మీరు స్టాండ్ తీసుకున్నారు? అంటే ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అని చెప్పి కామారెడ్డిలో ఒక సభ పెట్టింది. అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ మేము అధికారంలోకి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఆ సభలో చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి ఆ ఈ సంవత్సరం గడిచిపోతా ఉంది. స్థానిక సంస్థల ఎలక్షన్ రేపో మాపో రాబోతా ఉన్నాయి. మరి ఎప్పుడు కులగణన చేస్తారని చెప్పి అనేకమైన సంఘాలు ప్రశ్నించగా హడావిడిగా కులగణన చేయడానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసేటప్పుడు ఇది ఏ విధంగా చేస్తారు? ఎందుకంటే సుప్రీంకోర్టులో అనేకమైన గతంలో కొట్టేసిరు. మరి దీనికి డెడికేటెడ్ కమిషన్ వెయ్యాలి అని చెప్పి ఆర్ కృష్ణన్న గారు హైకోర్టుకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ నియమించడం జరిగింది. ఆ డెడికేటెడ్ కమిషన్ నియమించినప్పుడు మేము డెడికేటెడ్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మేము స్పష్టంగా చెప్పాము. ఎందుకంటే మీరు ఏ హామీలు శ్రీకారం చుడుతున్నా కూడా మీరు టీవీ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, పబ్లిక్ లో విస్తృతమైన ప్రచారం చేస్తారు. ఇప్పుడు మీరు కులగణన చేసేటప్పుడు మీరు పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మీరు 6 గ్యారంటీలు చేసినంత ప్రచారం ఈ కులగణన ప్రచారం చేయలేదు. మీరు ఖచ్చితంగా మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి అని చెప్పినప్పుడు వాళ్ళేమో డెడికేటెడ్ కమిషనర్ గారు ఏం చెప్పారు, ఇది మా చేతిలో లేదు. ఇదే కాకుండా ఒక డెడికేటెడ్ సెంటర్ పెట్టాలి ఎంఆర్ ఆఫీస్ లో. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు వాళ్ళు రోజువారీ కూలీలాగా ఒక ఇంట్లో ఉన్న భార్య భర్తలు చేసుకుంటే తప్ప వాళ్ళకి గడవని పరిస్థితులు ఉంటారు. కాబట్టి మీరు ఎన్రోల్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండరు. మీరు ఒక డెడికేటెడ్ సెంటర్ పెడితే దాని ద్వారా వాళ్ళు పోయి నమోదు చేసుకుంటారని చెప్పాము. మరి అదే విధంగా గతంలో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు ఒక రోజు హాలిడే డిక్లేర్ చేసి పటిష్టంగా చేశారు. ఆ విధంగా ఒక రోజు హాలిడే డిక్లేర్ చేసి పటిష్టంగా చేయాలని చెప్పి మేము డెడికేటెడ్ కమిషన్ ని కలిసినప్పుడు ఇది నా చేతిలో లేదు, ఇది ప్లానింగ్ వాళ్ళు చూసుకుంటారని చెప్పి కమిషన్ గారు చెప్పడం జరిగింది. అంటే మేము కమిషన్ వేసింది ఎందుకు? ఏదైనా దరఖాస్తులు ఇస్తే లేకపోతే ఏదైనా సలహా సూచనలు ఇస్తే తీసుకోవడానికా, లేకపోతే ఇది నా చేతిలో లేదు ప్లానింగ్ వాళ్ళు చూసుకుంటారని చెప్పడానికా? కేవలం డమ్మీగా ప్లానింగ్ కమిషన్ ని వేశారు. మరి అదే విధంగా కులగణన చేశారు. కులగణన చేసిన తర్వాత 3,70,000 మందే అని చెప్పి వీళ్ళు స్పష్టం చేశారు. దాని లోపల బీసీలు 46%, ఇంకొక 10% మైనార్టీలు బీసీలు అని చెప్పారు. మరి రోజుకి జనాభా తెలంగాణలో పెరుగుతుందా, తగ్గుతుందా? గతంలో అనేకమైన సర్వేలు చేసినా కూడా అన్ని సర్వేలలో బీసీలు 50% పైనే అని చెప్పి ప్రతి సర్వే చెబుతుంటే వీళ్ళ సర్వే మాత్రం 46% మాత్రమే అని చెప్తే బీసీల పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఏ మాత్రం ఉందో మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదే విధంగా అనేకమైన ఉద్యమాలు చేస్తాం, అనేకమైన ఉద్యమాలకు శ్రీకారం చుడతాం, బిడ్డ మీతో తాడో పేడో తెలుసుకుంటామని హెచ్చరిస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తల వంచి లేదు మేము రీసర్వే చేస్తామని చెప్పి వాళ్ళు మళ్ళీ రీసర్వే చేయడానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. గతంలో ఈ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అన్నారు, ఈ వ్యక్తిగత వివరాలు మీకు ఎందుకయ్యా, ఎవడన్నా తలకాయ మీద మెడకాయ ఉన్నోడు ఎవడన్నా వ్యక్తిగత వివరాలు అడుగుతారా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నారు. మరి ఇప్పుడు 80 కాలంలు పెట్టి నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, నీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, నీకు ఎన్ని కార్లు ఉన్నాయి అని చెప్పి నీకు తలకాయ మీద ఏం కాయ ఉందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మీరున్నప్పుడే అన్నారు కదా ఎవరైనా వ్యక్తిగత వివరాలు అడుగుతారా అని చెప్పి. మరి ఇప్పుడు సీఎం కు నీరు కూసినప్పుడు మరి మీరు వ్యక్తిగత వివరాలు ఎందుకు అడుగుతారు? మీరు కులగణన చేసేటప్పుడు మీరు ఏ క్యాస్ట్, మీరు ఏం చేస్తారు, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు, ఒక 10-15 కాలంలో పెడితే సరిపోతుంది. 80 కాలంలో పెట్టేసరికి మాకు 6 గ్యారెంటీలు రావేమో అన్న భయంతో సగం మంది ప్రజలు కులగణనలో పాల్గొనలేదు. ఇంకోటి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రచారం లేకుండా హడావిడిగా 150 కోట్లు కేటాయించి కులగణన చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బీసీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా కులగణన ప్రక్రియ శాస్త్రీయంగా జరగాలి. ఎందుకంటే బీసీలకు అణగారిన వర్గాలకు ఎవరు రిజర్వేషన్లు మనకి ఏం చెప్తారు, రాజ్యాంగం మనకి ఏం చెప్తుంది, ఎవరు తమాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు కేటాయించాలని చెప్తారు. మేము ఎవరికి ఏమన్నా ఇచ్చుకోండి, మేము అభ్యంతరం పరచం. కానీ మా ఇన్ని 77 స్వతంత్ర భారతదేశంలో మా వాటా మీరే తిన్నారు, మీ వాటా మీరే తిన్నారు, ఇప్పుడు వచ్చిన వాటా కూడా మీరు దోచుకొని తింటామంటే ఇక్కడ 75 స్వతంత్ర భారతదేశంలో భిక్షాందేవి అని అడుగుకున్న స్థితిలో బీసీలు లేరు. రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం పీటలు దించే విధంగా ఉద్యమాలు జరుగుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వైఖరి మార్చుకొని కేవలం తూతు మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి మేము కేంద్రానికి పంపించేసినాం, ఈ కేంద్రం బాధ్యత అని చెప్పి చేతులు కూర్చుకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని 9th షెడ్యూల్లో చేర్చి ఏ విధంగా తమిళనాడులో 60% రిజర్వేషన్లు కేటాయిస్తారో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 50 జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారే భరించాలి. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి జిరాక్స్ అంటాడు, స్కానింగ్ చేయాలంటాడు, ఎవరు జనాభా దమాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు కేటాయించారన్నట్టు అంటారు. ఇక్కడ స్కాన్ చేస్తే జిరాక్స్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బొక్కలు కాదు బూడిద వస్తుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. మీ అత్తలు మీ కోడలు తెచ్చిన ఆస్తులు అడుగుతలేము, మీ పిల్లలు తెచ్చిన బంగారం అడుగుతలేము, మా వాటా మాకు ఇయ్యమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మీరు మా జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి, మీరు కామారెడ్డి డిక్లరేషన్ హామీ నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో బిడ్డ మీతో తాడో పేడ తెలుసుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలోనే చేయడానికి కారణం మీకు ఏంటి ఐడియా ఉందా? అంటే ఒక్కొక్క సభ ఒక్కొక్క దగ్గర పెట్టారు. ఈ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టారు. ఆ బీసీ డిక్లరేషన్ సభలో భాగంగా సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ 42% కేటాయిస్తాము, ఆ 42% కేటాయించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి పోతామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. సరే, ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక సందర్భాలలో కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకుంటానన్న బీసీల పక్షాన ఉంటారు, అణగారిన వర్గాల పక్షాన ఉంటామని చెప్పి అనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎక్కడనో ఒక దగ్గర ఉమ్ముంచేది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీదనే ఉంచే పరిస్థితి తీసుకొచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకొని మా బీసీల పక్షాన అణగారిన వర్గాల పక్షాన ఉండి రిజర్వేషన్లు కేటాయించకపోతే మాత్రం రాబోయే రోజులలో మీ పీఠాలు కదిలే విధంగా మా విద్యార్థి ఉద్యమాలు మరి బీసీ ఉద్యమాలు ఉంటాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రైట్ అండి. సో ఈసారి కనుక మీరు ఏ విషయం డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ కానీ ఏ సభలని ఏదైనా కూడా క్లారిటీ ఇవ్వకుండా వీళ్ళు అడిగినట్టు వాళ్ళ డిమాండ్స్ గా నెరవేర్చకపోతే ఖచ్చితంగా వీటి పరిణామం అయితే తీవ్రంగా ఉంటుందనేసి బీసీ సంఘ అధ్యక్షులైనటువంటి ముఖ్యంగా బీసీ విద్యార్థి సంఘ అధ్యక్షులు రామకృష్ణ గారు అయితే హెచ్చరిస్తున్నారు ప్రభుత్వాన్ని. నమస్కారం.